ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్, కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు సోనియా అంటుంది. ఏమని? కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు, ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు, మా పార్టీపై మోదీ అమిత్ షా కక్షగట్టినరు, ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని కామెంట్. ఐటీ పెనాల్టీలు కాంగ్రెస్కే వర్తిస్తాయా? ఖర్గే అంటున్నాడు. బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతున్నదని ఫైర్. రైలు టికెట్లు కొందామంటే కూడా డబ్బులు లేవని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నట్టుగా ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్ అంటే చేస్తారు. సరే, రాజకీయంగా ఎత్తుగడలు లేకపోతే ఒకరిపైన ఒకరు చేసుకునే ఆ ఒత్తిళ్ళు ఏవైతే ఉంటాయో ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు. గతంలో మీరు కూడా చేసి ఉంటారు, అది బయటకు తెలియకపోవచ్చు అంతే. భవిష్యత్తులో ఇదంతా గుర్తుపెట్టుకొని చెయ్యరు అన్న గ్యారంటీ కూడా ఏం లేదు. చాలా సహజం రాజకీయాల్లో అని చెప్పేసి ఇది మాట్లాడుకుంటారు. ఎందుకంటే మనది మంగళవారం మంది సోమవారం అన్నట్టు మాట్లాడతారు. మనం చేస్తే కరెక్టు, పక్కోడు చేస్తే తప్పు. మనం చేసింది సంసారం అవుతుంది, అవతలోడు చేసింది వ్యభిచారం అవుతుంది. ఇది పక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అంటే, కేసీఆర్ ఎమ్మెల్యేలను కొన్నాడు అన్ననాడు రాళ్లతో కొట్టి చంపుర్రి, ఇంటికి గాజులు పంపుండ్రి, వాని చంపుండ్రి, రోడ్డు పంట వాని తరిమి తరిమి కొట్టుండ్రి, మళ్ళీ ప్రజా జీవితంలోకి రాకుండా చేయరని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ సేమ్ ఎమ్మెల్యేలని తీసుకోవడానికి కూడా సిద్ధమైపోయిండు. దానికి గేట్లే తెరిచినామని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పినాక ఇంకా ఏమేడిసిందిగా ప్రజాస్వామ్యం? ఆ రోజు ఏమన్నావు, ఇవాళ ఏమంటున్నావు? అంతే కదా. అట్లనే వీళ్ళు ఏమంటున్నారు అంటే బాధపడుతున్నారు. వీళ్ళు ఎట్లా అంటే కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులని ఇగో లాస్ట్కు రైలు టికెట్లు కొందామంటే కూడా డబ్బులు లేకుండా చేస్తే వీళ్ళు ఇబ్బందుల పాలయ్యి ప్రచారం చేయకుండా ఉంటే ఇంకా గెలుపు సుసాధ్యమని అనుకుంటున్నారు. కానీ వీటి వల్ల బీజేపీ చేసిందో లేదో నాకు తెలియదు, కానీ చేస్తే కనుక దీనివల్ల వీళ్ళకే లాభం అవుతుంది, కాంగ్రెస్కే లాభం అవుతుంది. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదంటారు, బాధపడ్డోడు ఎప్పుడు కూడా ఎప్పటికీ బాధలో ఉంటాడని అనుకోవద్దు. మళ్ళీ వాడికి మంచి రోజు వస్తుంది, తిరిగి అవకాశం వస్తుంది అన్నట్టు వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టే. బీజేపీ కనుక అట్లాంటి ప్రయత్నాలకు పూనుకుంటే వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టే. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పక్కాగా ప్లాన్ ప్రకారం వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సాయంతో తమ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేయించారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మోదీ అమిత్ షా కలిసి కాంగ్రెస్పై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆమె ఫైర్ అయ్యారు. ఇలాంటి వైఖరి దేశ ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు. కావాలనే తమ అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ను బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయన్నారు. పార్టీ అకౌంట్ల ఫ్రీజ్, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ గురువారం మీడియాతో మాట్లాడారంటూ ప్లాన్ ప్రకారమే మా అకౌంట్లను ఫ్రీజ్ చేసిరో, అది ఐటీ డిపార్ట్మెంట్ని వాడుకోనని చెప్తున్నారు.